అనదర్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు కూటమి నేతలు షాక్ ఇచ్చారు. ఎంవివి కన్స్ట్రక్షన్ కోసం విశాఖపట్నంలో గతంలో మూసేసిన రోడ్డును టీడీపీ జనసేన నేతలు ఓపెన్ చేశారు. ఎంపీ ఎంవివి నిర్మాణ సంస్థ కోసం గతంలో విశాఖ టైకూన్ జంక్షన్ దగ్గర రోడ్డును జీవీఎంసీ అధికారులు మూసేశారు. ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అయితే వైసీపీ ప్రభుత్వ ఓటమితో రోడ్డు తెరిపించేందుకు హ్యూమన్ రైట్స్ బృందం ముందడుగు వేసింది. టైకూన్ జంక్షన్ దగ్గర డివైడర్స్ను తొలగించాలంటూ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు నిరసన చేపట్టారు. డివైడర్స్ను తొలగించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న టీడీపీ జనసేన నేతలు టైకూన్ జంక్షన్ దగ్గర జీవీఎంసీ మూసేసిన రోడ్డును ఓపెన్ చేశారు. ఎందుకంటే ప్రజల కోసం ఇది చేయవలసిన అవసరం. గతంలో ఎంవివి సత్యనారాయణ కడుతున్నటువంటి అపార్ట్మెంట్ తమ పార్టీ అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే టైకూన్ జంక్షన్లో మూసివేసినటువంటి రోడ్లను తెరిపించారు టీడీపీ జనసేన నాయకులు. ఎందుకంటే ప్రజల కోసం ఇది చేయవలసిన అవసరం. నా పేరు అనిత అండి. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. నాకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆంధ్ర యూనివర్సిటీలో. నేను కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం అయింది ఇది చూస్తున్నాను. అందరూ కూడా ఇది చుట్టూ తిరిగి ఏటో వస్తారండి. విఐపి రోడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. దీనిని బంద్ చేసి ప్రజలు ఎన్నుకోబడిన ప్రజానాయకులు ప్రజల గురించి సదుపాయం చేయకుండా వాళ్ళ స్వలాభం గురించి ఈ బిల్డింగ్లు వెనకట్లు కట్టించి తిరిగి రోడ్డు సోలం అని చెప్పి నానా ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రజలకు ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? ఎవరి గురించి ఎన్నుకుంటున్నాం? ఇవాళ ఓట్లు ఎలక్షన్ చేసాము, ఓట్లేసాము. ఎవరి గురించి చేస్తున్నాం మనం? ఇదంతాను ఆ ప్రజల గురించి, మా గురించి. మేము ఎన్నికేస్తాం స్వలాభం గురించి చేస్తారా? ఎవరు చెప్పారండి ఇది? ఏమి రాజ్యం అండి ఇది? ఎవరు చెప్పారండి ఇది? డెమోక్రసీ ఎక్కడ ఉందండి? డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకండి గ్యాదర్ అయ్యారు? దేనికండి? ఎప్పుడు బాధపడుతున్నారు? ఫైనల్గా మా అందరి తాలూకా మా ప్రజా సంఘాల నుండి కానీ, హ్యూమన్ రైట్స్ నుండి కానీ, జర్నలిస్టుల నుండి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నామండి. ఇన్ని రోజులు ఒక ప్రభుత్వం, అక్రమ ప్రభుత్వం తాలూకా ఒక ఎంపీ గారి కోసం చేసిన దీని మీద ఖచ్చితంగా ఎంపీ సత్యనారాయణ మీద, మాజీ ఎంపీ సత్యనారాయణ మీద, దీనికి సహకరించిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కారం వినయ్ ప్రకాష్ అండి. నేను సీనియర్ జర్నలిస్టు, దళిత రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఇప్పుడు మేడం నెక్స్ట్ ఫ్యూచర్ ఏం తీసుకుంటాం మేడం? మేము ఫ్యూచర్గా ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే ఈ ప్రభుత్వం కూడా మేమందరం ఎన్నుకున్న ప్రభుత్వమే. మనం అందరం కలిసి ఎన్నుకుంటే నాయకులయ్యారు. కాబట్టి ఇప్పుడు సిటీ, విశాఖ సిటీ అనగానే అందరూ బయట నుంచి వచ్చి థర్డ్ వెరీ క్లీన్ సిటీ ఇన్ ఇండియా, వెరీ క్లీన్ సిటీ, వెరీ బ్యూటిఫుల్ సిటీ అంటారు. చక్క వ్యాలీ, విశాఖ వ్యాలీ. అలాంటి సిటీని సిటీ సెంటర్లో దత్తా ఐలాండ్ దగ్గర స్పేస్ లేని దగ్గర అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ అవసరం అండి. ఇప్పుడున్న ప్రభుత్వము ఇలాంటి జరిగినవన్నీ పాత ప్రభుత్వం చేస్తారు. మీరే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మీ డిమాండ్స్ తక్షణం ఇప్పుడే ఎక్కడ కూడా రేపు ఎల్లుండు లేకుండా తక్షణమే ఇది తొలగించకపోతే మీ ఫ్యూచర్ ఏం చేస్తారు? ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇక్కడ నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి కూర్చుంటాను. సంవత్సరం నుంచి చుట్టూ తిరిగి వెళ్తున్నాము. ఏటి అవసరము ఎంతమంది వెహికులర్ ట్రాఫిక్ పెరిగింది వైజాగ్లో.
పొల్యూషన్ పెరిగింది, పిల్లలకి బళ్ళు కొన్ని ఇస్తున్నారు, వాళ్ళు 1 వేలో వచ్చేస్తున్నారు. 1 వేలో రావాల్సిన అవసరం ఏంటొచ్చింది? మీరు కరెక్ట్గా రూల్స్ పెడితే ప్రాబ్లం లేదు కదా. 1 వేల రూల్స్ వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాళ్ళ జీవితాలు పోతున్నాయి. ఏంటి అవసరము? మేము ఎదురు అడుగుతున్నాం, తక్షణమే తొలగించాలి. రేపు ఎల్లుండి లేదు.